హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. ఈరోజు అటెండర్ ఉద్యోగ భర్తీకి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. చాలా తక్కువ పోటీ గల ఉద్యోగాలు, నెలకు శాలరీ 30,000, అనుభవం అవసరం లేదు, అప్లై చేయండి. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ పీపుల్స్ అందరూ అప్లై చేయండి. మీరు అన్ని ఉద్యోగాలకు అప్లై చేస్తూ ఉండండి. ఏదో ఒకటి కంపల్సరీ మీకు ఉద్యోగం అయితే రావడం జరుగుతుంది. మీరు కంపల్సరీ చదవండి. మీ తల్లిదండ్రుల ఫీజు కట్టే డబ్బులను అయితే వేస్ట్ చేయొద్దు. వేస్ట్ చేయకుండా మీరు చదివి ఏదో ఒక ఉద్యోగం కొట్టాలని ఆశిస్తూ నేను ఈ వీడియోని అయితే చేస్తున్నాను. మా ఎఫెక్ట్స్ మీకు నచ్చినట్టే మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ నోటిఫికేషన్ అయితే సంగీత నాటక అకాడమీ నుంచి అయితే రావడం జరిగింది. నేషనల్ అకాడమీ ఆఫ్ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అండ్ డ్రామా నుంచి, నేను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. మన ఛానల్లో ఎటువంటి ఫేక్ నోటిఫికేషన్లు అయితే రావు. నేను అన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కానీ సెంట్రల్ గవర్నమెంట్ వచ్చిన నోటిఫికేషన్లనే నేను వీడియో చేసి మీకు అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. దీంట్లో అయితే నేను ఈరోజు మీకు జూనియర్ క్లర్క్ ఆర్ ఎంటీఎస్ 2 ఉద్యోగాల కోసం పూర్తిగా మీకు చెప్పడం అయితే జరుగుతుంది. తర్వాత మనకి దీని శాలరీ ఒక 30,000 దాకా మీకు రావడం అయితే జరుగుతుంది. తర్వాత వచ్చి దీనికి ఎలిజిబిలిటీ క్రైటీరియా చూద్దాం మనకి ఏముందో. దీంట్లో మనకి లాస్ట్ డేట్ అయితే 5 మార్చి 2025 దాకా మనకి అప్లై చేసుకోవడానికి ఇవ్వడం అయితే జరిగింది. దీని ఫీజు అయితే మీకు 300 రూపీస్. జనరల్ ఓబీసీ క్యాండిడేట్స్కి, మనం ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఈడబ్ల్యూఎస్ జనరల్ ఓబీసీ ఉమెన్స్కి ఎటువంటి ఫీజు లేదనేసి నోటిఫికేషన్ ఇవ్వడం అయితే జరిగింది. మీకు ఏమేమి కావాలంటే 10th క్లాస్ సర్టిఫికేట్, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ అవి కావాలనేసి మీ నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. దీనికి పరీక్ష ఏ విధంగా ఉంటుందంటే, జూనియర్ క్లర్క్కి 100 మార్క్స్కి అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. 50 మార్క్స్కి స్కిల్ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత టైపింగ్ టెస్ట్ 30 words per minute టైపింగ్ టెస్ట్ కండక్ట్ చేయడం చేస్తారని ఇవ్వడం జరిగింది. రిటర్న్ టెస్ట్ విల్ బి ఆబ్జెక్టివ్ టైప్, 100 క్వశ్చన్స్ ఉంటాయి. 1.5 hours మీకు ఎగ్జామ్ ఉంటుంది. దాంట్లో 25 మ్యాథ్స్ ఉంటుంది, 25 జనరల్ నాలెడ్జ్ ఉంటుంది, 25 ఇంగ్లీషు, 25 రీజనింగ్ ఉంటుంది. మనకు ఇంటర్మీడియట్ లెవెల్లో మీకు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత వచ్చి మీకు టైపింగ్ మీరు ప్రాక్టీస్ చేస్తే, మీరు ఒక 2 months ప్రాక్టీస్ చేస్తే కంపల్సరీ మీరు సెలెక్ట్ అవ్వగలుగుతారు. తర్వాత ఎంటీఎస్ మనకి 100 మార్క్స్కి క్వశ్చన్స్ ఉంటాయి, 1.5 hours. దాంట్లో 25 hours మ్యాథ్స్, 25 క్వశ్చన్స్ ఇంగ్లీషు, 25 క్వశ్చన్స్ రీజనింగ్, 25 క్వశ్చన్స్ జనరల్ అవేర్నెస్. మీరు చదువుతూ ఉన్నారు కదా, ఇప్పుడు 10th క్లాస్ బేస్లోనే ఉంటుందనేసి ఇవ్వడం అయితే జరిగింది. జూనియర్ క్లర్క్కి పే స్కేలు మీకైతే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మీకు ఒక 30,000 దాకా రావడుతుంది. ఇది గ్రూప్ సి మినిస్ట్రియల్ జాబ్. 3 వేకెన్సీలు అయితే ఉన్నాయి. అన్రిజర్వ్డ్కి 3 ఉన్నాయి కాబట్టి మొత్తం అందరూ అప్లై చేసుకోవచ్చు. ఏజ్ వచ్చి మనకి 18 నుంచి 27 సంవత్సరాల దాకా జనరల్ కాస్ట్ వారికి, మరి ఎస్సీ ఎస్టీ వారికి 5 years, తర్వాత ఓబీసీ వారికి 3 years అయితే మీకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. దీన్ని అప్లై చేసుకోవడానికి మీరు ఇంటర్మీడియట్ చదివిన వారైతే దీన్ని అప్లై చేసుకోవచ్చు. విత్ టైపింగ్ రావాలనేసి ఇక్కడ మీకు మెన్షన్ చేయడం అయితే జరిగింది. 30 words per minute ఆఫ్ చేయాలి మీరు దీన్ని. మీకు ఎంటీఎస్ గ్రూప్ సి పోస్టులు అయితే నాన్ మినిస్ట్రియల్కి 5 వేకెన్సీస్ ఉన్నాయి. అన్రిజర్వ్డ్కి 4, ఓబీసీకి 1. దీనికి కూడా 18 నుంచి 27 సంవత్సరాల లోపు ఉన్న వారు అప్లై చేసుకోవచ్చు. తర్వాత రిలాక్సేషన్ ఉంటుంది. తర్వాత ఎవరైతే 10th క్లాస్ చదివిన వారు దీన్ని అప్లై చేసుకోవచ్చు. సర్టిఫికేట్ ఆఫ్ డిప్లొమా ఇన్ ఎనీ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఉన్నా కూడా దీన్ని అప్లై చేసుకోవచ్చు. కంప్యూటర్ నాలెడ్జ్ అయితే కావాలనేసి ఇవ్వడం అయితే జరిగింది. అప్లికేషన్ మీకు స్టార్ట్ అవుతుంది మనకి 4th February నుంచి స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ 5th February. మీరు దీన్ని ఎలా అప్లై చేయాలంటే, ఇక్కడ ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇక్కడ ఉన్న మ్యాండేటరీ అన్నీ ఫిల్ చేసి రిజిస్ట్రేషన్ అని నొక్కితే యూజర్ ఐడి పాస్వర్డ్ వచ్చి, తర్వాత మీరు యూజర్ ఐడి పాస్వర్డ్ వచ్చిన తర్వాత ఫుల్ డీటెయిల్స్ దీంట్లో ఇవ్వాల్సి ఉంటుంది. దీన్ని అప్లై చేయడానికి మీకు 10th క్లాస్ సర్టిఫికేట్ కావాలని ఇవ్వడం జరిగింది. ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ కావాలి, ఎక్స్పీరియన్స్ ఆ సర్టిఫికేట్ ఉంటే పెట్టవచ్చు. మీరు ఏదైనా ఉద్యోగం చేస్తే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ పెట్టవలసి ఉంటుంది. క్యాస్ట్ సర్టిఫికేట్ కంపల్సరీ ఉండవలసింది. సర్టిఫికేట్ యొక్క సపోర్ట్ అప్పుడు ఏజ్ రిలాక్సేషన్కి సంబంధించిన మీకు కావలసిన సర్టిఫికేట్లు ఉంచి ఆన్లైన్ అప్లికేషన్ అయితే చేయండి.
ఇది ఎలా అప్లై చేసుకోవాలంటే ఆన్లైన్ అప్లై చేసుకోవాలి. ఈమెయిల్ ఐడి కావాలి మీకు, తర్వాత పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కావాలి, తర్వాత వచ్చి సిగ్నేచర్ కావాలి, డాక్యుమెంట్ పీడిఎఫ్లో ఉండాలని ఇవ్వడం అయితే జరిగింది. డాక్యుమెంట్ అప్లోడ్ ద క్యాండిడేట్స్ 10th క్లాస్ సర్టిఫికేట్ కావాలి, మీకు ఇన్ని సర్టిఫికేట్లు కావాలి. ఫిల్ అప్ ద అప్లికేషన్ దేంట్లోకి వెళ్ళాలంటే www.sangeetnatak.gov.in వెళ్ళి మీరు దాన్ని పూర్తిగా నోటిఫికేషన్ చదివి తర్వాత మీరు రిజిస్ట్రేషన్ చేసుకుని అప్లికేషన్ ఫీజు కూడా అప్లై చేసిన తర్వాత దీన్ని మీరు అప్లికేషన్ పెట్టవలసి ఉంటుంది. ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మళ్ళీ లాగిన్లోకి వెళ్ళి మీరు పూర్తి డీటెయిల్స్ అప్లోడ్ చేయవలసి ఉంటుంది. దీని లాస్ట్ డేటు మనకి 5th March 2025. మర్చిపోకండి, కంపల్సరీ అప్లై చేసి మీరు జాబ్ కొట్టాలని ఆశిస్తూ నేను వీడియో అయితే చేయడం జరుగుతుంది. మన వీడియోని మా ఎఫర్ట్స్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్.